డియర్ స్టూడెంట్స్, మీ జీవితంలో ప్లాన్ బి చాలా ఇంపార్టెంట్. ఇంతకీ ఏంటి ప్లాన్ బి అంటే? ఫస్ట్ ప్లాన్ ఏ ఏంటో తెలుసుకుందాం. బాగా చదివి కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకెళ్ళి సక్సెస్ అయి స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడం. అక్కడతో వారికి స్వేచ్ఛ వస్తుంది, అందరి నుండి అభినందనలు వస్తాయి. అయితే అక్కడ 100 లేదా 1000 ఉద్యోగాలు ఉన్నప్పుడు 1,00,000 మంది ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా 99,000 మంది నిరుద్యోగులుగా మిగిలిపోతారు. అయితే వీరందరూ నిరుత్సాహంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి సూసైడ్కి ప్రయత్నం చేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తమ యొక్క లైఫ్ అక్కడితో అయిపోయినట్టు భావిస్తున్నారు. అది సరైనది కాదు. అక్కడితో ఆగిపోకూడదు, కుంగిపోకూడదు. అలాంటప్పుడే ప్లాన్ బి యూజ్ చేయాలి. మరి ఇంతకీ ఏంటి ప్లాన్ బి అంటే? మీ యొక్క సహజ నైపుణ్యాలు, మీ కళలు, మీ ప్రతిభ, మీ యొక్క స్కిల్స్ బయటికి తీయాలి, షైన్ చేయాలి, సాధన చేయాలి, వెలగాలి. మీరేంటో ఈ లోకానికి చూపించాలి. మరి అలా వెలిగి చూపించిన వారే ఒక ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఒక సచిన్ టెండూల్కర్, ఒక ఏఆర్ రెహమాన్, ఇలా అనేక మంది. వారి బాటలో మీరు నడవండి, సక్సెస్ అవ్వండి. మీరేంటో ఈ లోకానికి చూపించి అందరికీ ఆదర్శంగా నిలబడండి. మీలో ఉన్న ఆ స్కిల్స్, ప్రతిభ ఏంటో తెలుసుకోవాలంటే ప్రతిరోజు 1 గంట సేపు మెడిటేషన్ చేయండి. అప్పుడు మీలో ఉన్న ఆ శక్తులు మీకు అర్థమవుతాయి. అప్పుడు వాటిని సాధన చేసి సక్సెస్ అయ్యి ఈ లోకానికి మీ వెలుగేంటో చూపించండి. ఓకే, ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.